ఢిల్లీ చేరిన రంగారెడ్డి నేతల కేబినెట్ పంచాయతీ. మంత్రి పదవి కోసం ముగ్గురు నేతల పట్టు. అధిష్టానం చెంతకు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, గడ్డం ప్రసాద్. నేటి నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు విశాఖ కేంద్రంగా అధికారికంగా ప్రారంభం. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైందన్న సీఎం రమేష్. సామాన్యుడిపై మరో ధరల బాంబు. 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో 42 రూపాయలు పెంపు. అమల్లోకొచ్చిన పెంచిన ధరలు. ఇవాళ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం. కొఠారి కొత్తగూడలో రేవంత్ బహిరంగ సభ. భైంసాలో జొన్న కొనుగోళ్ల కోసం టోకెన్లు. అర్ధరాత్రి నుంచే క్యూ కట్టిన రైతులు. గంటల తరబడి అన్నదాతల ఎదురుచూపులు. కాసేపట్లో తునిలో చంద్రబాబు పర్యటన. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం. చామవరంలో బహిరంగ సభ. ఏపీ లిక్కర్ స్కామ్ లో వేగంగా దర్యాప్తు. ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్న జగన్ పిఏ. ఇప్పటికే 2 సార్లు హాజరైన కె నాగేశ్వర్ రెడ్డి. నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం. మోదీ 12 ఏళ్ల పాలన, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ. ఈ నెలలో కొత్త టీం ప్రకటించే ఛాన్స్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పెరేడ్ గ్రౌండ్స్ లో పతాకావిష్కరణ చేయనున్న సీఎం. ఎండల కారణంగా గంటన్నరలోపే ఈవెంట్. తెలంగాణలో ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల నుంచే ఆరోగ్య పథకం అమలు. విధి విధానాల ఖరారుపై నేడు సీఎస్ సమీక్ష. నారాయణపేట బంద్ కు విశ్వ హిందూ పరిషత్ పిలుపు. 15 ఏళ్ల బాలిక ఆత్మహత్యపై ఆందోళన. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. రేపటి నుంచి రష్యాలో లోకేష్ పర్యటన. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ సమ్మిట్ కు హాజరు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా టూర్. బస్సు ఆపలేదని డ్రైవర్ పై దాడి. బైక్లపై వెంబడించి అటాక్ చేసిన యువకులు. వరంగల్ జిల్లా అన్నారం గ్రామంలో ఘటన. జగిత్యాల జిల్లా మోరపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం. రోడ్డు పక్కనున్న బావిలో కారు బోల్తా పడి ఒకరి మృతి. కారు అద్దాలు పగలగొట్టి బయటకొచ్చిన 2 వ్యక్తులు. హైదరాబాద్ పాతబస్తీలో మహిళ అనుమానాస్పద మృతి. మదీహా బేగంది హత్య అంటున్న కుటుంబ సభ్యులు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని అత్తింటి వారు వేధించారని ఆరోపణలు. ఇవాళ బెంగాల్ మంత్రివర్గ విస్తరణ. కొత్తగా 30 నుంచి 35 మందికి అవకాశం. మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు. బెంగళూరులో జీరో ట్రాఫిక్ పై ఆగ్రహం. గవర్నర్ రాక కోసం అరగంట పాటు వాహనాల నిలిపివేత. ఆసుపత్రికి వెళ్లాలంటూ ట్రాఫిక్ పోలీసులతో ఒక వ్యక్తి వాగ్వాదం. శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో రద్దీ. మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం. ముచ్చింతల్లో శ్రీ సుదర్శన మహామంత్ర హోమం. 3వ రోజు కొనసాగుతున్న పూజలు. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో హోమం. ఐపీఎల్ 2026 విజేతగా బెంగళూరు. వరుసగా రెండోసారి కప్ కొట్టిన ఆర్సీబీ. సంబరాల్లో మునిగి తేలిన అభిమానులు.